మంజుష గారి తరపున నేను ఆహ్వానిస్తున్నాను సార్, ప్లీజ్. సార్ ఇందాక నుంచి నా రెమ్యునరేషన్ గురించి భయపడుతున్నాను సార్ ఎస్కేఎన్ గారు. ఎస్ సార్, ఏం పర్వాలేదు ఇచ్చేస్తారు మారుతి గారు ప్లీజ్. సార్. అందరూ యాక్చువల్లీ మీరు మధ్యాహ్నం పిలిచారు కదా అని ఫ్రస్ట్రేషన్తో కామెడీ చేసుకుని ఆ కోపాన్ని దిగబొంగుకుని దాని కోపాన్ని కామెడీగా మలుచుకుని ఎవరు ఫ్రస్ట్రేషన్ వాళ్ళు తీర్చుకుంటున్నారు. పాంచమేరారు బాగుంది టైటిల్. నిన్న రాత్రి నెట్ఫ్లిక్స్లో పెరుసు చూశాను, ఊరికే సగం పెట్టాను. పొద్దున్నే వస్తేనేమో యాక్చువల్గా పాంచమేర అన్నారు ఇక్కడ. ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదు. ఏది ఎందుకు నెట్ఫ్లిక్స్లోనే ఉంది చూడు, నీకు ఇష్టమైన కల్ట్ జోనరు. ఎనీవే, ఈ పాంచమేర సినిమా టీజర్ చూసినప్పుడు యాక్చువల్గా మా గోవిందరాజు గారి గురించి చెప్పాలి. ఆయన సినిమాలు తీద్దామని పాపం రోడ్డు మీదకి డబ్బులతో వచ్చాడు, లారీలు గుద్దేస్తున్నాయి, అయినా సరే రక్తంతో అలాగే డబ్బులు ఏరుకుంటూ మళ్ళీ లేచి నిలబడుతున్నాడు, మళ్ళీ గుద్దేస్తున్నాయి, అయినా నుంచుంటున్నాడు ఆయన. అలా నుంచుంటూ నిలబడుతూ నిజంగా నేను ఇంత ప్యాషన్ ఉన్న వ్యక్తిని ఎక్కడా చూడలేదు సార్. ఈ సాంగ్ చూడండి, ఈ టీజర్ చూడండి, ఈ లిరిక్స్ వినండి అని ఎంత ప్యాషన్ అంటే ఎలాగైనా సాధించాలి, నిలబడాలి అని ఒక కసి పట్టుదలతో ఈ పాంచమేర సినిమా తీశారు. డైరెక్టర్ నమ్మాడు. నిజంగా కెమెరా వర్క్ చాలా ప్రామిసింగ్గా ఉంది, చాలా రిచ్గా తీశారు సినిమా. నేనేమి ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు, జస్ట్ వినటం, చప్పట్లు కొట్టడం, బాగుందంటాం. ఎందుకంటే దెబ్బలు తగులుతుంది ఆయనకి, మనమేమో పక్కన ఒడినే నుంచున్నాం. బట్ ఎక్కడో చిన్న బాధ ఉంటుంది, ఇది బాగుండాలి, ఆయనకి మంచి జర్నీ పడాలి, మంచి ఫ్లోలో పడాలి, ఆయన కష్టాన్ని గుర్తించాలి అని యాజ్ ఎ ఫ్రెండ్గా బయట నుంచి ఎంకరేజ్ చేయడం తప్పించి ఏం లేదు. బట్ నిజంగా ఆయన కష్టానికి డెఫినెట్గా ఇవాళ ఉన్న ఈ పాజిటివ్ అట్మాస్ఫియర్లో రిలీజ్ అయిన టీజర్ డెఫినెట్గా ఇది మంచి లాంచ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ ఉగాది తర్వాత రాజ్ తరుణ్ కూడా బెస్ట్ స్టార్ట్ అవుద్ది అనుకుంటున్నాను. అలాగే రాశి సింగ్ ఈ సినిమా దాంట్లో టీజర్లో చాలా క్రియేటివ్గా అనిపించింది నాకు. చూడంగానే ఇది డెఫినెట్గా హిట్ అవుతుంది అని ఒక నమ్మకం కలిగింది మా సురేష్ కొండరెడ్డి గారిని చూడంగానే. ఎందుకంటే ఆయన టీజర్లోకి లాక్కొచ్చాడంటే మా ట్రైలర్ కట్ చేసిన బాబ్జీ నిజంగా సూపర్. ఆయన టైమింగ్ నచ్చింది, అంటే ఈయన కనెక్ట్ అవుతాడు, ఈయన జనంలో ఉన్నాడు అని నమ్మాడు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన మీద భయంతో కాదు, ప్రేమతో వచ్చారు అందరూ. గోవిందరాజు గారు, ఇట్లాగే ఈ టీం అందరూ, మా సాయి రాజేష్ కానీ, డార్లింగ్ స్వామి, విజయ్ గారు, కేటీఎన్, ధీరజు, అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా కేవలం ఒక చిన్న సినిమా, మంచి సినిమా తీశారు, డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలని వచ్చాము అందరం ఇక్కడికి. మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది చాలా ప్రామిసింగ్గా, క్వాలిటీగా ఉందని ప్రోడక్ట్. ఎందుకంటే ఒక చిన్న బడ్జెట్లో క్వాలిటీ ప్రోడక్ట్ తీయటం అంటే అంత ఈజీ కాదు. అలాంటిది చాలా కష్టపడాలి చిన్న సినిమా నిలబెట్టుకోవడానికి. అలాంటి కష్టం ఈ సినిమాకి అందరూ పడ్డారు, టీం అందరూ. దయచేసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మంచి సినిమాలు తీయడానికి ప్యాషన్గా వచ్చిన గోవిందరాజు గారు లాంటి వాళ్ళ టీంని డెఫినెట్గా బ్లెస్ చేయండి, ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి పిలిచిన గోవిందరాజు గారు, మీకు, మీ టీం అందరికీ, అలాగే అనంత్ శ్రీరామ్ గారికి మంచి సాంగ్ రాశారు సార్. ఈ ఆడియోని ఎంకరేజ్ చేస్తున్న ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, అట్లాగే మాధవ్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. ఆ ప్యాషన్ని, ఆ కష్టాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోగలిగే వ్యక్తి కాబట్టి మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ అనేది చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ దిస్ ఈవెంట్. అండ్ ఎస్, ఇప్పుడు ఇంకొక